మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వర గ్రామంలో దళిత కుటుంబం ఎదుర్కొంటున్న అన్యాయం చర్చనీయాంశమైంది. స్థానిక టీడీపీ నాయకుల మోసం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బడిపాటి మనిష, సిసింద్రి దంపతులు ఇప్పటికీ చెక్కు కోసం తిరుగుతూనే ఉన్నారు. అకాలంలో పుట్టిన పాపకు చికిత్స చేయడానికి దంపతులు అప్పులు చేసి సుమారు 10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించగా వైసీపీ వారికి ఎందుకు చేయాలి అంటూ మొదట నిరాకరించారని, ఆపై పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సహాయం అందుతుందని షరతు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచిన పరిస్థితిలో సభ్యత్వం తీసుకున్నా వాగ్దానాలు గాల్లో కలిసిపోయాయి. ప్రజా దర్బార్లో నారా లోకేష్ సానుకూలంగా స్పందించి సహాయం చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు చెక్కు అందలేదని వారు ఆపుతున్నారు. ప్రచారం మాత్రం వైసీపీ కుటుంబాలకు కూడా అండగా ఉంటానని లోకేష్ చెబుతున్నా వాస్తవంలో బాధిత కుటుంబం ఇంకా న్యాయం కోసం తలుపు తడుతూనే ఉంది. కనీసం ఇప్పటికైనా ఆ దళిత కుటుంబానికి హామీ ఇచ్చిన సహాయం అందించాలని ఆ తల్లి వేడుకుంటోంది. నా పేరు బడిపాటి మనిష, నా భర్త పేరు బడిపాటి సిసింద్రి. మాకు 9/1/2020 వివాహమైంది. నాకు ముందు 3 అబార్షన్స్ అయినాయి. 4వది ప్రెగ్నెన్సీ నిలిచింది. కానీ 25 వారాల 6 రోజులకి నాకు డెలివరీ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీ పుట్టింది. బేబీ వెయిట్ వచ్చేసి 680 గ్రాములు. 19/1/2024లో నేను బేబీని డెలివరీ అయ్యాను. 19/1/2024 నుంచి 30/3/2024 వరకు మేము హాస్పిటల్లో ఉన్నాము. బేబీని ఎన్ఐసీలో ఉంచారు. మాకు హాస్పిటల్లో ఉన్నందుకు 10,55,000 మాకు ఖర్చు అయింది. మాకు ఆర్థికంగా మేము చాలా అప్పులతో ఉన్నాము. అయితే మేము బేబీ కోసం అప్పయిందని చెప్పేసి మా గ్రామంలో ఉన్న అభ్యర్థులని మేము సహాయం కోరడానికి వెళ్ళాము. మేము వైసీపీ వాళ్ళమని చెప్పి పార్టీ తరఫున మీరు ఆ పార్టీ అని చెప్పి మేము చేయమని చెప్పేసి అన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. అయితే మేము మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ మా అప్లికేషన్ ఇచ్చాము. అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇది పాత గవర్నమెంట్లో ఉన్నది అందుకు అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు అప్లికేషన్ని. అయితే అది కూడా అప్లికేషన్ రిజిస్టర్ చేశారని మేము లోకేష్ గారి దగ్గరికి ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళాము. లోకేష్ గారిని కలిసాము. ఆయన మాకు మా సమస్యను విని మాకు సహాయం చేస్తానని చెప్పారు. పాత గవర్నమెంట్ అయినా కానీ చేయమని చెప్పాను కదా అని చెప్పేసి చెప్పారు. 20 రోజుల్లో మేము మీకు అప్డేట్ ఇస్తామని కూడా చెప్పారు మాకు. మరి అప్డేట్ కూడా ఇచ్చింది మాకు. 13/12/2024లో మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాము. మాకు 27/12/2024కి మాకు మా అప్లికేషన్ ఆన్లైన్లో సర్టిఫైడ్ వచ్చింది. అయితే వచ్చింది కానీ మేము అలా వచ్చిందని చెప్పేసి పార్టీ ఆఫీస్కి వెళ్తే మీ చెక్ ఇంకా ప్రాసెస్లో ఉందని చెప్పేసి సరే అని ఓకే ఉన్నాము. ఆ తర్వాత 2 నెలలకి ప్రాసెస్లోనే ఉందని అన్నారు కదా, మళ్ళీ వెళ్ళి కనుక్కుందామని వెళ్తే అయినా కానీ మీ చెక్ ఇంకా ప్రాసెస్లోనే ఉందని చెప్పారు. అలా చెప్తున్నారని చెప్పేసి మేము సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే మీ చెక్ డిస్పస్ అయిపోయింది చెక్ అని చెప్పేశారు. మేము ఆన్లైన్లో మా అప్లికేషన్ నెంబర్ పెట్టి చూసుకుంటే ఆ చెక్ శాంక్షన్ అని వచ్చింది. వచ్చిందని వెళ్తే ఆయన డిస్పస్ అయిపోయిందని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఆ 2-3 నెలల్లోనే మేము మా గ్రామ టీడీపీ అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి చాలాసార్లు అడిగాము. మా చెక్కుని ఎలాగోలా మీరు ఇప్పించండి అని చెప్పేసి మేము వెళ్ళి అడిగాము. అయినా వాళ్ళు మాకు ఏ సహాయం చేయలేదు. చెక్ శాంక్షన్ అయింది అన్నప్పుడు కూడా మేము వెళ్ళి అడిగాము. మీరు టీడీపీ వైసీపీ వాళ్ళని చెప్పి మేము చేయము అని చెప్పారు. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫోటో తీసుకొని వీడియోలో వచ్చిన ఫోటో తీసుకొని మా ఫోటోని వాళ్ళు వైసీపీ వాళ్ళైనా లోకేష్ గారు చెక్కు గురించి వాళ్ళ సమస్యను విని సహాయం చేశారని చెప్పేసి పోస్టర్ కూడా తీశారు. అయినా మాకు ఇంకా అప్పుడు కూడా మాకు చెక్ శాంక్షన్ కూడా అవ్వలేదు. అయినా తీశారు. ఓకే అని మేము ఓకే చేస్తుంది లోకేష్ గారు చేశారు కాబట్టి సహాయం ఆయన్ని నేనేమి ఇది చేయట్లేదు. ఆయన చేశారు కానీ మా గ్రామ అభ్యర్థులు మాత్రం మాకు వచ్చిన చెక్ను ఇవ్వడం లేదు. మీరే మాకు సహాయం చేయండి. మా చెక్కు వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము. ఎందుకంటే మేము దాంట్లో చేసిన తప్పు అయితే ఏదీ లేదు. మేము హాస్పిటల్కి వెళ్ళి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా పాప పుట్టింది నిజమా కాదా అని కూడా మీరు అన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే మేమైతే తప్పు చేసింది ఏం లేదు. నా పాప ఫోటో కూడా మేము నీకు పెడతాము. 675 గ్రాములు నా బేబీ. గ్రాములు అంటే మరి చాలా ఎన్ని నెలలు 3 నెలల వరకు నా బేబీ ఆక్సిజన్తోనే ఉంది.
ఆక్సిజన్తోనే ఉంది, బ్రతికిద్దరు బ్రతకదా అన్న ఇదిలో కూడా మేము సరే బిడ్డ కోసమే అని చెప్పేసి ఎంత అప్పైనా పర్వాలేదని చెప్పేసి చేసుకున్నాము. ఎంత అప్పైనా కానీ మేము చేసుకున్నాము. అప్పు చేసే బిడ్డను బ్రతికించుకున్నాము. ఆ అప్పు తీర్చుకోవడం కోసం మేము మా సీఎం రిలీఫ్ ఫండ్ అని తెలిసి సహాయం కోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం మాకు చేశారు. కానీ ఇక్కడ ఉన్న గ్రామ అభ్యర్థులు మాత్రం మాకు ఇవ్వడం లేదు. ఎలా అయినా మీరే మాకు మా సమస్యను విని మీరే చేస్తారని మీకు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా సమస్యను మీరు తీర్చాలని, మీరే ముందుండి మా చెక్కును నడిపించాలని మాకు